రాజీవ్ వికాసం మరింత జాప్యం. రాసి పెట్టుకోండి, రాష్ట్ర ఖజానాలో డబ్బులు లేవు. సో ఇప్పుడు రాష్ట్ర ఖజానాలో డబ్బులు లేవు కాబట్టి దీనికి 1000 కోట్లు 2000 కోట్లు కావాలి. ఇప్పుడు ఆ 1000 కోట్లు 2000 కోట్లు ఇచ్చే పరిస్థితి లేదు. కనీసం 50,000 రూపాయలు ఇద్దామన్నా కానీ ఖజానాలో డబ్బులు లేవు. సో రాజీవ్ వికాసం అని చెప్పేసి పెద్ద ఎత్తున 16 లక్షల అప్లికేషన్లు వచ్చినాయి. ఇప్పుడు ఏం చేయాలో తలలు పట్టుకునే పరిస్థితికి వచ్చారు ప్రభుత్వం. సో ఇప్పుడు ఏం చేయాలి? అప్పులు తీసుకొచ్చామని చేద్దామంటే అప్పులు పుడతలేవు. సో అందుకే దాన్ని జాప్యం చేస్తూ పోతా ఉన్నారు. సో కలెక్టర్లకు సర్కారు మౌఖిక ఆదేశాలు. రాష్ట్ర వ్యాప్తంగా 16.23 లక్షల దరఖాస్తులు, లక్షలోపు యూనిట్లు ఎక్కువగా ఇవ్వాలని ప్రభుత్వ యోచన. దరఖాస్తుదారుల అనాసక్తి. 3-4 లక్షల యూనిట్లకు 79% దరఖాస్తులు. సిబిల్ ఉంటేనే 1,00,000 పైన రుణం. బ్యాంకర్లు కొత్త మార్గదర్శకాలపై సర్కారు కసరత్తు. ఈ ప్రక్రియ పూర్తికి ఆగస్టు దాకా సమయం అంటూ చూస్తా ఉన్నాం. సో ఇప్పుడు రాజీవ్ వికాసం ఇక చూడండి ఎంత తిరకాస్తులు ఉంటాయంటే చాలా పెద్ద ఎత్తున తిరకాస్తులు ఉంటాయి. సో ఇక ఇప్పటికైనా యువత అర్థం చేసుకోవాలి ప్రభుత్వాలు ఏ విధంగా మీకోసం పనిచేస్తున్నాయో ఒక్కసారి చూడాలి. ఇప్పుడు ఏం చెప్తా ఉన్నారు? సిబిల్ స్కోర్ మ్యాండేటరీ అని చెప్పేసి బ్యాంకర్స్ చెప్తా ఉన్నారు. ఇది ఎంత 1,00,000 పైన రుణం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి లోన్ ఇవ్వాలనుకుంటే సిబిల్ స్కోరు మ్యాండేటరీ. ఇప్పుడు సిబిల్ స్కోర్ ఎవరికి ఉంటుంది? గ్రామాల్లో ఉండేటువంటి వాళ్ళకు సిబిల్ స్కోర్ ఉంటుందా? అసలు సిబిల్ స్కోర్ అంటే మనకు తెలుసా? తెలియదు. సో ఇప్పుడు దీన్ని ఇప్పుడు గతంలో ఏమన్నారు? సిబిల్ స్కోర్ అవసరం లేదు అని చెప్పేసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్పిండు. మరి ఇప్పుడేమో 1,00,000 పైగా వాళ్ళకి అంటా ఉన్నారు. సో మరి ప్రభుత్వం ఏ విధంగా కన్ఫ్యూజ్ చేస్తుందో ఒకసారి గమనించాలి. ఇప్పుడు 16.23 లక్షల మందికి అప్లై చేశారు. ఇప్పుడు దీనిలో 50,000 నుంచి 4 లక్షల వరకు రుణాలు ఇవ్వాలని అనుకున్నారు. సో ఇప్పుడు ఏం చేస్తారు? తాత్కాలికంగా 50,000 ఉన్నటువంటి దరఖాస్తులు అవి ఇవ్వాలి. ఫస్ట్ ఇస్తారు. ఎందుకు ఇస్తారు? అవి ఇస్తే చాలామందికి ఇస్తారు. కొంతమంది యూజ్ అవుతారు, ప్లస్ అది రికవర్ కూడా కావు. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు? రాజీవ్ వికాస్ ద్వారా కనీసం ఒక్కొక్కరికి 2 లక్షలు, మినిమం 2 లక్షలు ఇస్తే వాడు ఏదైనా వ్యాపారం పెట్టుకుని ఏమైనా బాగుపడడానికి అవకాశం ఉంటుంది. మీరు అది చేయకుండా 50,000 ఇస్తే ఏం చేస్తాడు? 50,000 తోటి ఏం వ్యాపారం చేస్తాడు ఒక యువకుడు? సో ఎంత దుర్మార్గంగా ఉందో ఒకసారి మనం గమనించాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో 50,000 కూడా ఇచ్చే పరిస్థితి లేదు. సో సిబిల్ స్కోరు 1,00,000 పైన వాళ్ళకు 1,00,000 పైన రుణాలు కావాలంటే సిబిల్ స్కోర్ కావాలి. సిబిల్ స్కోర్ ఉండదు. సో దీనిలో ఇప్పుడు ఈ 16.23 లక్షల మంది అప్లై చేశారు. అందులో నాకు తెలిసి 1,00,000 మంది కూడా వస్తారో రాదని డౌట్. సో ఈ ప్రభుత్వం అప్పులు పుట్టట్లేదు, డబ్బులు లేవు, ఏది లేవు. రాజీవ్ వికాసం అంటూ మొత్తం గప్పాలు వలికిరు. ఇప్పుడు యువత అంతా కూడా గరం మీద ఉన్నారు. సో వాళ్ళు కూడా తీవ్ర వ్యతిరేకతతో కనబడుతున్నారు. చాలా స్పష్టంగా అర్థమవుతోంది. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్.